గణేష్ నిమజ్జనం కోసం మానకొండూరు చెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఏర్పాట్లను పరిశీలించి నిమజ్జనం కోసం ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని కరీంనగర్ కలెక్టర్ మున్సిపల్ అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. శోభయాత్ర సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైటింగ్, సీసీ కెమెరాలను ఏర్పాట్లపై మంత్రి సూచనలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకొని 16వ తేదీ సోమవారం నాడు కరీంనగర్ పట్టణం కేంద్రంలో ఏర్పాటు చేసిన వందలాది గణేష్ విగ్రహాలు మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట చెరువుల్లో నిమజ్జనం చేసుకోవడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి జిల్లా మున్సిపల్ యంత్రాంగం వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా గణేష్ నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించిందన్నారు. వేడుకలు ఘనంగా జరగాలని, ప్రజాపాలనలో ఎలాంటి విఘ్నాలు లేకుండా నవరాత్రులు ఘనంగా జరగాలన్నారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా జిల్లా అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర స్థాయిలో అనేక రివ్యూలు జరిగాయన్నారు. మున్సిపల్ యంత్రాంగం, అనుబంధ శాఖలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, గజయితగాళ్లు, ఫైర్, లైటింగ్, శాంతి భద్రతలకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తూ సిబ్బంది నిమగ్నమై ఉన్నారని చెప్పారు. అతిథులు, విఐపీలు వస్తే రెవెన్యూ పరంగా తీసుకోవాల్సిన చర్యలు అన్ని రకాల శాఖలు భాగస్వామ్యం కావాలని తెలిపారు. అధికారులు ప్రభుత్వం చేస్తే సరిపోదని, మండప నిర్వాహకులు, గణేష్ ఉత్సవ సమితి వారు అందరితో క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించుకొని సహకరించాలన్నారు. రేపటి నిమజ్జనం కూడా గణేశుడి ఆశీర్వాదంతో విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. 17, 18 తేదీ వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు, ప్రకటనలు చేయడానికి లేదన్నారు. నిమజ్జనంకు సంబంధించి మాత్రమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయింపులు హైకోర్టులో ఉన్నందున అది శాసనసభ చూసుకుంటుందన్నారు. రాజకీయ విమర్శలు చేస్తే కొట్లాడుకోవాలనుకుంటే వినాయక నిమజ్జనం తర్వాత కొట్లాడుకుందామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో ఉండాలని, పరిపాలన చేయడం కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మానకొండూరు తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ వరలక్ష్మి, ఏసీపీ వెంకటరమణ, మానకొండూరు ఇన్ఛార్జ్ సిఐ కర్రెస్వామి, డిసిసి ప్రధాన కార్యదర్శి తాళపల్లి సంపత్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధులు రామిడి తిరుపతి, కొత్తకొండ శంకర్, జిల్లా కార్యదర్శి గస్సెంట్ సంపత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మర్రి ఓదలు, రామిడి తిరుమల రెడ్డి, నాయకులు ముసాని శ్రీనివాసరెడ్డి, జడల రమేష్, ఎండి ఇర్ఫాన్, రేమిడి శ్రీనివాసరెడ్డి, సునీల్ గౌడ్, ఇతర శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ బాగానే చేస్తున్నాం. ఒక విషయం చెప్పదలుచుకున్నా, కలెక్టర్ అమ్మ కూడా దీని మీద జాగ్రత్త వహించాలని కోరుతా ఉన్నాను. అధికారులు కొంచెం విగ్రహాలు సడగిలగానే అందరూ కూడా ఆ యొక్క స్థలాన్ని వదిలిపెట్టి పోతా ఉన్నారు. దీనికి నేను కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఏ అధికారి ఆ లొకేషన్ లో ఉన్నట్టు ప్రతి 1 hour కి ఒకసారి లొకేషన్ పంపించే విధంగా, లేకపోతే 8 hours కి 8 hours లో కొన్ని షిఫ్ట్ అయ్యే విధంగా. ఏమైపోతుందంటే ఇక అయిపోయినాయి కానీ అందరు వెళ్ళిపోతా ఉన్నారు, ఆ విగ్రహాలు డిలే అవుతున్నాయి. ఆ రాత్రి కాగానే అధికారులందరూ కూడా అలసిపోవడం. ఒక్కరోజు మీరు శ్రమ పడితే సకాలంలో మనం విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేసుకొని నెక్స్ట్ డే ఏమాత్రం నష్టం లేకుండా మనం సుఖంగా నిద్రపోవచ్చు. ఏదైనా జరిగిందంటే దాన్నే అందరూ కూడా మరీ మీడియా చూపిస్తుంది, ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. వాళ్ళ విమర్శలకు మనం లోను కాకుండా ఉండాలంటే అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ యొక్క నిమజ్జన స్థలాన్ని మీరు వదిలిపెట్టి వెళ్ళకూడదు. డిస్ట్రిక్ట్ హెడ్స్ అందరూ కూడా, ఫైర్ ఆఫీసర్ కానీ, ఈ గారు కానీ, వీలైతే ఆర్టీసీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కూడా రిపీటెడ్ గా చూసుకుంటూ వీటన్నిటిని మానిటర్ చేయడానికి కూడా ఒక ఆఫీసర్ని ఎవరన్నా కేటాయిస్తే కూడా బాగుంటుంది. దయచేసి ఇది మర్చిపోకండి. ఎందుకంటే డిఎస్పీ గారు 12 వరకు, మరి 1 వరకు కాకుండా తెల్లవారి నెక్స్ట్ డే 7 వరకు మీరు ఉండే విధంగా ఏసీపీ గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ముఖ్యంగా ఇతర అధికారులందరూ, మున్సిపల్ అధికారులు, మా ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, డిఎంఎడ్హెచ్ఓ, ఇక్కడ ఎవరెవరైతే కేటాయిస్తా ఉన్నారో సూపర్వైజరీ ఆఫీసర్సే కాకుండా దోస్ ఆర్ ఇన్ యాక్షన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో మనం వచ్చినామా, చేసినామా, ఇక టైం అయిపోయింది కదా, ఏం వస్తలేవు కదా అని వెళ్ళిపోవడం. ఆ సిఐ, ఎస్ఐలు నానా హింసకు గురవుతారు ఆ రోజు. కాబట్టి దయచేసి వాళ్ళందరి మీద మీ అందరి బర్డన్ ని
ఆ ఇద్దరి మీద తోసేసి మీరు వెళ్ళకూడదని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క నిర్విఘ్నంగా నిర్విరామంగా జరిగే విధంగా అధికారులందరూ చూసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఇక తగిన ఏర్పాట్లు మీ అందరికి చాలా మంది చెప్పినారు, ఏమీ లేవు. కాబట్టి రొటీన్ గా జరిగే దాన్ని మనం ఏదో అబ్నార్మల్ గా చేసి అనవసరంగా అవాస్తవాలు కాకూడదని అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత దైవ భక్తితోటి నిర్వహించుకొని 16వ తేదీ సోమవారం నాడు కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి వందలాది గణేష విగ్రహాలను మానకొండూరు చెరువులో, కొత్తపల్లి చెరువులో, చింతకుంట కెనాల్లో 3 జాగాలలో నిమజ్జనం చేస్తారు. అందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తరఫున, మున్సిపల్ యంత్రాంగం తరఫున వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రక్రియ మొత్తంగా సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇప్పటికే గణేష మండపాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా వేడుకలు ఘనంగా జరగాలి, ఈ రాష్ట్ర ప్రగతిలో ప్రజాపాలనలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ నవరాత్రులు అనేటువంటి ఉత్సవాలు ఘనంగా జరగాలనేటువంటి సానుకూల వైఖరితో మంత్రుల స్థాయిలో, జిల్లా అధికారుల స్థాయిలో జరిగే రివ్యూతో పాటుగా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా రివ్యూ చేసి అన్ని జిల్లా స్థాయిల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా నిమజ్జనానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దనే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగా మున్సిపల్ యాంత్రాంగం కానీ, జిల్లా యాంత్రాంగం కానీ, అనుబంధానికి సంబంధించిన శాఖలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏమైనా ఇబ్బంది ఉంటే గత ఈతగాళ్ళు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, నిరంతర విద్యుత్ శాఖ వాళ్ళు కావచ్చు, శాంతి భద్రతలకు పోలీసులు కావచ్చు, సమన్వయం చేసి అతిథులు విఐపీలు వస్తే రెవెన్యూ పరంగా కావచ్చు, మున్సిపల్ పరంగా సౌకర్యాలు కావచ్చు, పంచాయతీరాజ్ అంతా కూడా అన్ని రకాల శాఖల భాగస్వామ్యంతో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులు కూడా అధికారం మాత్రమే, ప్రభుత్వ అధికారులు మాత్రమే చేస్తే సరిపోతుంది. మండప నిర్వాహకులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మండప నిర్వాహకులందరితోటి అన్ని రకాల క్షేత్రస్థాయి సమావేశాలు అయినాయి. తప్పకుండా రేపటి నిమజ్జన కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఆ గణేశుడు ఆశీర్వచనంతో అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇకపోతే హైదరాబాద్ సంబంధించి కూడా గణేష్ నిమజ్జనం మీద కోర్టు తీర్పు తర్వాత లేదా పత్రికల్లో వార్తలతో కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తూ ఉంది. నిన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు మాట్లాడడం జరిగింది నాతోటి. ఎప్పుడు ఏ విధంగా గతంలో గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి లేదా ఆ యంత్రాంగం ఏర్పాట్లు జరుగుతాయి, ఇప్పుడు అట్లే జరుగుతున్నాయి, అంతకంటే రెట్టింపు జరుగుతాయని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు శాంతి భద్రతలు కావచ్చు, అటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ అందరూ కూడా కలిసి సమన్వయంగా మరి నిర్వహణ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎటువంటి అయోమయం కానీ కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛగా వీలైనంత తొందరగా నిర్వహణ కార్యక్రమాలు మంగళవారం నాడు ముగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 17 నాడు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది. 18 నాడు యథావిధిగా మళ్ళీ పనిచేసే సచివాలయం గతంలో పనిచేస్తుండే చేయకపోతుండే, ఇప్పుడు సచివాలయానికి ప్రజలు వస్తూ ఉన్నారు, మంత్రులు అధికారులు అందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి సచివాలయం దగ్గరనే కాబట్టి సచివాలయం పనిచేసే విధంగా నిర్వాహకులందరినీ, మండప నిర్వాహకులను కోరుతా ఉన్నాం. 17 వీలైనంత తొందరలో బయలుదేరి నిమజ్జన ప్రక్రియ తొందరలో పూర్తి చేసుకోవాలని సందర్భంగా కోరుతూ ఎటువంటి ఇబ్బంది కానీ కన్ఫ్యూజన్ కానీ లేకుండా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయనేటువంటి మాట అటు ఉత్సవ సమితి వాళ్లకు, మండప